శ్రీ గురుభ్యో నమ. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి పిలుపు. శ్రీ సాయి షిరిడీకి ఒకవైపున 3 మైళ్ళలో ఉన్న రహతాకు, మరో దిక్కున 1 మైలులో ఉన్న నీంగావుకు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవీ ప్రదర్శించలేదు. ప్రశ్నలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతోంది. షిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది. కానీ ఆయనని అందరూ పూజిస్తున్నా ఆయన మాత్రం పేద ఫకీరుగానే జీవించారు. తాను భగవంతుని బానిసనని, సర్వమూ చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృపేననేవారు. అయితే ఆయన దర్శనం కోసం అందరు ఎలా వచ్చినట్లు? ఒకప్పుడు ఆయనే చెప్పారు, నా వద్దకెవరూ వారికై వారే రారు, నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని. సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన, అలా చెప్పవద్దు, నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు, కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు. విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్పా అను కన్నడ మహాత్ముని దర్శించాడు. ఆయన నిశ్చలదాసు వ్రాసిన విచారసాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నీవి గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు. కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు. అక్కడికి వెళ్లే మార్గంలో దున్నపోతనెక్కి నాన్హే ఘాట్ అనే పర్వత కనుమ దాటాలి. ఆ ప్రయాణంలో అతని ఒళ్ళంతా హోనమైంది. తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీసాయి గురించి విని షిరిడీ వెళ్ళాడు. బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి. సాయి అతని కేసి చూచి, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టం, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు. ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి. నాడు అప్పా చెప్పింది బాబాను గురించేనని తోచి అతడు మ్రొక్కగానే బాబా ఆశీర్వదించి, నీకు అప్పా చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. గురు కటాక్షము, అనుభవ జ్ఞానము లేనిదే లాభం లేదు అన్నారు. ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసన శాస్త్రి ఇలా వ్రాశారు, ఒకప్పుడు పూనాలో ప్లేగు చెల్లరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకుని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ ఒక సాధువు నా కేసు చూచి, మీది సటనా గ్రామం గదా అన్నారు. వారిని గురించి అడిగితే రేపు రా చెబుతాను అన్నారు. ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్ధవ్ మహారాజు కావచ్చని చెప్పి మరురోజు ఆయన్ను చూడాలని ఆమె కూడా వచ్చింది. కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు. మరోరోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై, ఇలా ఎప్పుడూ చెయ్యకు, ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ్ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనవడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు. అంటే ఆ సాధువు వయసు ఎంత? ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో, ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకెక్కారు, ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్ళారు అని 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయస్సు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లు ఉన్నది. స్థూలకాయుడు, కౌపీనం మాత్రమే ధరించారు. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర జీర్ణశక్తి లోపించి ఏమి చేసినా తగ్గలేదు. చివరికి అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను అతన్ని వెతకడానికి రైల్లో వెళ్తుంటే కోపర్గాంలో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్లే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్ను ఒక టాంగాలో తానే షిరిడీకి పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే ధుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే. అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు. నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో, ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకెక్కారు, ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు.
నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు. ఈ ఇద్దరికీ పోలికలున్నాయి. కానీ శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు. ఇమాం భాయ్ ఛోటే ఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్ షా అను ఫకీర్ను ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతన్ని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాం భాయ్ షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నాడు. అతడు దర్వేషా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, ఎవరు నీవు, నా తండ్రివైనట్లేదో అడగడానికి వచ్చావే అని అరిచి అతన్ని తిడుతూనే మసీదు చేరారు. 2 రోజుల వరకు అతన్ని మసీదులోనికి రానియలేదు. బాబా, అతడు మీ బిడ్డడే కదా, కోపం ఎందుకు అన్నాడు కాకాసాహెబ్. వాడు నా బిడ్డ అంటావా, వాడొక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీసు. ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాం భాయ్కి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన, వెళ్ళవద్దు, వెళితే గాలివాన, పిడుగులు, నిప్పుకణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బుపట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒకచోట మర్రి చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తుంది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వలన కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒకరోజు అతని కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీరును చూపారు. తర్వాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు, దొడ్లో చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతన్ని చూసి, ఎందుకీ పిచ్చివాడు తన కొడుకుని నేను చంపానని నిందిస్తాడు, చావడం అంటే భూమిలోకి పోవడమే కదా, అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించడం గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని, సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రి అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్. డిఎం ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూచేవాడు కాదు. అతడి అన్న బాబా భక్తుడు. ముల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అతడందుకు భయపడి కేక పెట్టాడు. అతని వదినగారు కారణం తెలుసుకుని అతడికి బాబా పటం చూపింది. అతడికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజే జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయియే. కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసరకు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగను చేసిన సంకీర్తనల్లో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు. తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు. కోపర్గాంలో 1890 వరకు మమల్తదారుగా ఉన్న బాలాభాటే సాయి వట్టి పిచ్చి పకీరని, అమాయకులు ఆయన్ను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళుతూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్ళి షిరిడీలో 5 రోజులున్నాడు.
చివరి రోజున దూరంగా ఉన్న అతన్ని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడు అలా ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై దయతలిచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి క్రొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలొచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుణ్ణి సేవించాడు. కానీ శాంతి కలుగలేదు. అతడు తిరిగి సప్తశృంగీదేవినే ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి నేను చెప్పింది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడున్నదో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది కానీ తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కలు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించాలని చెప్పారు. అందుకే అతడు వణి వచ్చాడు. బాబా అతన్ని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది. సరి అయిన దేవతారాధన సద్గురువును చూపుతుంది. శేవుడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు. అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు. అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపత్నేకర్ అన్నాడు. కానీ శేవుడే పాస్ అయ్యాడు. తర్వాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు. ఇన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు శేవుడే చెప్పింది గుర్తు వచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి "పో ఇక్కడి నుండి" అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలాషింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి "ఇది ఎవరిది?" అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ "అతని ప్రియుడిది" అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు. కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు క్రింద ఒక ఫకీరు కనిపించి "అమ్మా, నీకెందుకు ఆ బాధ? నీరు నేను తెచ్చిపెడతాను" అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారేనని ఆమె గుర్తించింది. తర్వాత మసీదు చేరాక సాయి "అమ్మా, ఎంతో కాలంగా నా చేతులు, కడుపు, నడుము నొప్పి పుడుతున్నాయి. ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి" అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగింది ఆమెకే. తాను అడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు. ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అదే సపత్నేకర్ కథే. చివరికి అతన్ని చూపి "నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు. నేను అలా చంపుతానా? ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు? మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను" అన్నారు. అతడు నమస్కరించగానే "ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమపవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. నీ కోరిక నెరవేరుతుంది" అన్నారు. మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూచి "హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు. ఎందుకు ఇన్నిసార్లు?" అన్నారు బాబా. భక్తిని నిలుపుకొనడమే నిజమైన నమస్కారం. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి "ఇది నీ భార్యకి ఇవ్వు, సంతోషంగా బయలుదేరండి" అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు. బాలక్రామ్ మాన్కర్ తన భార్య గతించాక షిరిడీలో ఉండిపోయాడు. ఒకరోజు బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి మచ్చేంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు. అతడు మచ్చేంద్రగఢ్ వెళ్ళాక ఒకనాడు ధ్యానం అయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు. అతడు నమస్కరించుకోగానే ఆయన "కేవలం నేను ఈ దేహమేననుకుంటున్నావు. భక్తుడెక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నిన్నిక్కడకు పంపాను" అని చెప్పి అదృశ్యమయ్యారు. కొంతకాలానికి షిరిడీ బయలుదేరిన మాన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టిక్కెట్టు దొరకలేదు. ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టిక్కెట్ అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు.
లాలా లక్ష్మీచంద్కు 1910లో ఒకరోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ ఫకీరు, ఆయన చుట్టూ భక్తులు కనిపించారు. ఒకసారి హరికథ చెబుతున్న దాసగను ప్రక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు. సాయి లీలలు విని అతడు షిరిడీ వెళ్ళాలనుకుంటుంటే మిత్రుడు శంకర్రావు అతన్ని కూడా షిరిడీ రమ్మని పిలిచాడు. లక్ష్మీచంద్ 15 రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరాడు. రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు. తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగాడు. లక్ష్మీచంద్ షిరిడీ చేరాక సాయి అతన్ని చూపి, వీడంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు, ఏదైనా మనమే చూచి తెలుసుకోవాలి అని అతనితో, నీ కల నిజమైందా లేదా, అప్పు చేసి షిరిడీ రావడం ఎందుకు అన్నారు. ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు. అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది. నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు. నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అతనికి పోలీసులు సంకెళ్ళు వేస్తుంటే సాయి చూస్తున్నారు. అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా. ఆ పాపాన్ని దహించి వేయమని అతను కోరాడు. అతనికి అంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నారు సాయి. అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడున్నారు. అతడు సాయి చేసిన మేలు మరిచి సంతోషిస్తుంటే బాబా, వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు. అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన అతన్ని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు. అలా చేసేసరికి అతడి ఆపద తొలగిపోయింది. కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే, మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా. మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కానుకలపై ఆశతోనూ, ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడతడు. నీవు చాటుగా పంజా, తబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు గదా అని అడిగారు బాబా. అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు. సాయి అతన్ని వెనుకకు తిరిగి చూడమన్నారు. చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు. అప్పుడు అతడు, బాబా మీరెంతో వృద్ధులు, మీ వయస్సు ఎంత అన్నాడు. ఏమిటి, నేను వృద్ధుణ్ణా, నాతో పరుగెత్తు చూస్తాను అని సాయి పరుగెత్తి అదృశ్యమయ్యారు. అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది. ఈ కలలోని బోధయే ఆయనిచ్చే అసలైన కానుక. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గురుదేవ దత్తకు జై. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4. భక్త సులభుడు. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో, అలా చెప్పవద్దు, నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలతో ప్రసన్నులవుతారు. రేగే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపనయనమైనప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబం మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒకే రాత్రి 3 కలలు వచ్చాయి. 1. అతడు తన శరీరం నుండి విడివడి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు. 2. ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడీ సాయి నీవాడు, ఆయన్ని ఆశ్రయించు అన్నారు. 3. అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతన్ని ఒక మసీదుకు తీసుకెళ్లాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతన్ని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా, నేనే నీకు రుణపడ్డాను, నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే మనిషిని పూజించడం ఏమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నంలో లాగా తనను దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయన్ను దర్శించాడు. రేగే ఆయన అతన్ని కౌగిలించుకొని, నీవు నావాడివి, క్రొత్తవారి ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము అన్నారు. అతని కల నిజమైంది. ఇష్టదైవం అతనికి సద్గురువును చూపాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక మస్లిన్ గుడ్డ తీసుకుని షిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులు ఇచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకుని రేగే దాన్ని రహస్యంగా వారి ఆసనం క్రింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగిచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసి చూచి నవ్వారు.
అలాగే ఒక గురు పూర్ణిమ నాడు భక్తులందరూ బాబాకు మాలలు వేస్తున్నారు. తానేమీ తీసుకురాలేదని రేగే నొచ్చుకుంటుంటే బాబా తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నారు. ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటి నుండి అతనికి ఎప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడు రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, నీకు నేను కావాలా బిడ్డ కావాలా? బిడ్డ కావాలంటే బ్రతికిస్తాను గాని మనకెట్టి సంబంధము ఉండదు, నీకు ఇంకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నాడు రేగే. అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. బల్వంత్ నాచనే మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడని చెప్పడంతో నాచనే మనస్సు కలతపడింది. అతడు షిరిడీ చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతన్ని చూచి, మమల్తదారుకు చెప్పకుండా వచ్చావేమి, ఇలా ఎప్పుడూ చెయ్యకు అన్నారు. ఆ మాట నిజమే. నాచనే అక్కడున్న 3 రోజుల్లో ఇలాంటి లీలలు ఎన్నో చూచాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికి ఇవ్వమని ఒక కొబ్బరికాయ 2 అణాలు ఇచ్చాడు. నాచనే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు కానీ దక్షిణ ఇవ్వడం మర్చాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి, మంచిది వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడిచ్చిన 2 అణాలు ఇవ్వవేమి, ఒప్పుకున్న పని సరిగా చెయ్యి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడు అవి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది, మా వారు 1909లో పండరీలో ఉన్నారు. నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మ నీవు వెంటనే పండరీ వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి గురుద్వాడే చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక ఫకీర్ వచ్చి, ఆలోచిస్తావేమి, వెంటనే వెళ్ళు, మీ వారు ధోండు స్టేషన్లో ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము ధోండు చేరేసరికి మా వారు అక్కడ కునుకు తీస్తుంటే కలలో ఫకీరు కనిపించి, నా తల్లిని ఇలా అశ్రద్ధ చెయ్యకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించింది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణీని కానేలేదు. బాబా 1918లో ఒకసారి, తల్లి నీకేం కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవదని, అది వ్రణమని వైద్యులు అన్నారు కానీ నేను 10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవమైంది. అలానే మరొకసారి కలలో బాబా, నీ రాముణ్ణి తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాసం వెళ్లేదాకా మా వారిని నిలుపుమని బాబాను కోరాను. చాతుర్మాసమైన 7వ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ ఖాజీ, అహ్మద్ నగర్, సాయిని దర్శించి తేలీకాకూట్ అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు క్రింద 3 అడుగులు త్రవితే నిధి లభిస్తుంది అన్నారు. తర్వాత బాబా చెప్పింది అక్షరాలా నిజమైంది. మరొకసారి మీరాన్ నుండి మద్దూషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకం బాబుసాహెబ్ జోగినివ్వమన్నారు సాయి. అతడు ఆ పైకం సాయికి ఇచ్చాడు. దాన్ని ఆ ఫకీర్కి ఇవ్వమని గులాబ్, లక్ష్మణ్ అనే యువకులకు ఇచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకుని మిగిలింది మాత్రమే ఫకీర్కి ఇచ్చారు. అతడెంత గోలబెట్టినా సాయి పలుకలేదు. అతడు కాలినడకను వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి ఇర్రసుషా అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్ష 200 రూపాయలు సమర్పించాడు. కారణం, ఆ ముందటి రాత్రి ఇర్రసుషాకు సాయి కలలో కనిపించి టాంగాలో షిరిడీ వెళ్ళమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీర్కు భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిం 4000 రూపాయలు కావాలని ఏడ్చాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతను వినలేదు. రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళు, లంకెబిందె దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక లంకెబిందె కనిపించింది. దాన్ని మోయలేక మరొకరిని తోడు తీసుకువెళ్ళేసరికి అది అక్కడ లేదు. అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దాన్ని రూయి గ్రామస్తుడు ఒకడు తీసుకుపోయాడన్నారు సాయి. షిరిడీ సమీపంలోని కోర్హెలా నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురవ్ షిరిడీ వస్తుండేవాడు.
అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి ₹1 ఇచ్చి, దీన్ని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారు ఆయన. ఆ రాత్రే గురవుకు కూడా కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు. ఆత్మారాముని భార్య తగువ పెట్టుకుని చాలా సంవత్సరాలు పుట్టింట్లోనే ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బివి వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రం, అది చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేమున్నది అన్నది. నాటి నుండి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు ఫన్సే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊది అంతా తీసుకుపోయారు. ఇంకేం చేయాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది. తర్వాత ఫన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు. అతని స్నేహితుడు, సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముడిని కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన ఫన్సే తప్పించుకోజూచాడు కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆ రోగియే శ్రీసాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని ఫన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహడ అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నారు. అతడు అప్పీల్ చేసుకుంటే సరిగా 4వ రోజుకల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు ఆదం దళాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ త్రాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చారు. కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ఫకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామి లక్ష్మణ్ భట్ దాని వెల ₹200 చెబితే దీక్షిత్ ₹150 అడిగాడు. బేరం ఎంతకో తెగలేదు. భట్టు మసీదుకు వెళ్ళినప్పుడు సాయి, ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పోండి, నీవు ₹175 తగ్గవద్దు అన్నారు. కానీ అతడు ఆ విషయం దీక్షిత్కు చెప్పనేలేదు. చివరకు ₹150కి కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే ₹175 ఉన్నది. దుర్భేగావులో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతుండేది. ఆమెకు ఒకరోజు బాబా కలలో కనిపించి దేకామాలి ఆకుపసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఆ విషయం ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు రాసింది. ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు. తర్వాత వెంకట్రావు 1918లో షిరిడీకి వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు, సాయి భక్తుడు అయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. గురుదేవ దత్తకు జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.